సో లాస్ట్ క్లాస్ వరకు మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి అన్న బేసిక్ మీనింగ్ను చూసాం. సో ఇప్పుడు సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎజెండా 21 అన్న ఒక ఈ అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఎజెండా 21 అన్నది అంటే ఈ లింక్ నేను చెప్తాను. ఆ తర్వాత మనం కాంపోనెంట్స్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, 17 టార్గెట్స్, 17 గోల్స్, 169 టార్గెట్స్, ఈ అంశాలన్నీ చూద్దాం. ఎజెండా 21 ఏంటి? ఎజెండా 21 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి, సుస్థిరాభివృద్ధికి సంబంధించి బ్రంట్లాండ్ కమిషన్. సో దిస్ బ్రంట్లాండ్ కమిషన్ అపాయింట్ చేయబడినటువంటి ఈ బ్రంట్లాండ్ కమిషన్ మనకు సస్టైనబుల్ అవర్ కామన్ ఫ్యూచర్ అని ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్టులో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎలా సాధించాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడం కోసం మనం చేపట్టాల్సినటువంటి మార్గాలు ఏంటి, ఈ అంశాలన్నిటితో ఒక కమిటీ రిపోర్టుని ఇచ్చింది. సో ఆ కమిటీ రిపోర్టుని కమిటీ రిపోర్ట్ అంటే అవర్ కామన్ ఫ్యూచర్. సో అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఈ రిపోర్టుకు సంబంధించి 1992 బ్రెజిల్లో ఒక సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ మనకు చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది. 1992 బ్రెజిల్లోని ఏ ప్లేస్లో? రియో ది జెనీరో, ఒరిజినల్గా ఆ ప్లేస్ పేరు, బట్ సింపుల్గా రియో అని అంటూ ఉంటాం. ఇన్ దట్ ప్లేస్ కాల్డ్ రియో విచ్ ఈజ్ ఇన్ బ్రెజిల్, ఏ సమ్మిట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ ది ఇయర్ 1992. అందుకనే దాన్ని రియో సమ్మిట్ అని, అర్త్ సమ్మిట్ అని, ధరిత్రి సదస్సు అని, అర్త్ సమ్మిట్, రియో సమ్మిట్ అని, ఆర్ అదర్వైజ్ 1992 సమ్మిట్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఈ సమ్మిట్లో చాలా అంశాలపైన, ఇంటర్నేషనల్ సమ్మిట్ అంటే మనకు తెలుసు కదా, శిఖరాగ్ర సదస్సు అని అంటాం. అంటే శిఖరాగ్ర సదస్సు అంటే ఇంతకు మించినటువంటి ఆఫీసర్ లేడు, ఇంకా ఆ దేశానికి ఆయనే అధినేత. అలాంటి అధినేతలందరూ వచ్చి ఒక కాన్ఫరెన్స్లో పాల్గొంటే దాన్ని సమ్మిట్ అని అంటాం. ఈ 1992 సమ్మిట్లో చాలా దేశాధినేతలందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఆ 1992 సమ్మిట్లో లేదా అర్త్ సమ్మిట్లో చాలా డెసిషన్స్ తీసుకున్నారు. దాంట్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ చాలా సందర్భాల్లో కాన్ఫరెన్స్ రూపంలో మారిపోయినాయి, చాలా సందర్భాల్లో అవి ఒక ప్రోగ్రామ్స్గా ఇప్పటికీ రన్ అవుతూ ఉన్నాయి, చాలా ట్రీటీస్గా కన్వర్ట్ అయిపోయినాయి, దానిపైన చాలా రిపోర్ట్స్ వచ్చాయి. వాటిలో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంటే రియో సమ్మిట్లో తీసుకున్నటువంటి ముఖ్యమైన డెసిషన్స్ ఏవైనా ఉన్నాయంటే, ఒకటి యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే శీతోష్ణ స్థితిలో మార్పులు జరుగుతున్నాయి, వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి, వాతావరణం వేడెక్కుతుంది, గ్లోబ్ వేడెక్కుతుంది. కాబట్టి ఈ వాతావరణంలోని మార్పులను మనం అరికట్టడం కోసం మనం చేపట్టవలసినటువంటి చర్యలు ఏంటి అన్న దానికి సంబంధించి ఒకటి యుఎన్ఎఫ్సిసి అనే ఒక ఫ్రేమ్వర్క్ని లేదా ఒక గైడ్లైన్స్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి కూడా యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్. ఎడారీకరణ జరుగుతుంది అంటే మంచి సారవంతమైన భూములు కూడా ఎడారులుగా మారిపోతున్నాయి. ఎడారులుగా మారిపోతే వాటికి ప్రొడక్టివిటీ ఉండదు, సో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అన్నది ఉండదు, చెట్లు పెరగవు. సో ఎడారీకరణను అరికట్టడం కోసం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ అన్న ఒక మాట కూడా అనుకున్నారు. వీటిలోనే ఇంకొక మాట కూడా చెప్పుకున్నారు, అదే ఏంటంటే ఎజెండా 21. ఏంటి ఈ ఎజెండా 21? దాని మీనింగ్ ఏంటి అంటే 21st ఎజెండా అంటే ఏంటి? మనం చేపట్టాల్సినవి, మన కింగ్ కర్తవ్యాన్ని ఎజెండా అని అంటాం. 21st సెంచురీకి మనం చేపట్టబోయే అంటే 21వ శతాబ్దంలో మన కర్తవ్యం ఏంటి అన్నదే ఎజెండా 21. ఎజెండా 21 పెట్టుకోవడానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి? ఎందుకు ఎజెండా 21 అనేది అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, అంతకుముందు జనాలు నమ్మేవాళ్ళు కాదు, క్లైమేట్ చేంజ్ అవుతుంది అంటే నమ్మేవాళ్ళు కాదు. అండ్ ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ వలన ఎకానమీ డెవలప్ అవుతుంది, కానీ ఎన్విరాన్మెంట్ అన్నది ప్రాబ్లంలో పడుతుంది. ఎన్విరాన్మెంట్ ఈజ్ డిగ్రేడింగ్ బికాస్ ఆఫ్ యువర్ డెవలప్మెంటల్ ప్రాసెసెస్, దట్స్ వై యూ హ్యావ్ టు గో ఫర్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నా కూడా జనాలు నమ్ముతుండాలి కాదు. జనాలు అంటే దేశాధినేతలు. ఎప్పుడైతే ఈ బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో చాలా క్లియర్గా చెప్పింది, అయ్యా మీరు చేస్తున్నటువంటి ఈ పద్ధతి తప్పు పద్ధతి, ఇలా అభివృద్ధి చెందితే ఫ్యూచర్ జనరేషన్స్ చాలా నష్టాలు జరుగుతాయి, కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్కి వెళ్ళండి అని చెప్పిన తర్వాత కొంచెం సీరియస్గా తీసుకున్నారు. అలా సీరియస్గా తీసుకొని బ్రంట్లాండ్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, అంటే బ్రంట్లాండ్ కమిషన్ ఇచ్చినటువంటి
ఆ సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేదా ఇక నుండి మన డెవలప్మెంట్ అన్నది సస్టైనబుల్గా జరగాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక ఎజెండాను పెట్టుకుందాం, మన కింకర్తవ్యం పెట్టుకుందాం. ఆ ఎజెండా పేరే ఎజెండా 21. అంటే 21st సెంచరీలో మన కర్తవ్యం ఏంటి, దేనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా సాధించాలి అన్న దానికి సంబంధించినటువంటి ఒక కర్తవ్యం యొక్క డాక్యుమెంట్. ఇది ఒక 900 పేజీల డాక్యుమెంట్. ఇట్స్ ఎ 900 పేజెస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ని ఎజెండా 21 అనే ఈ డాక్యుమెంట్ని 1992లోనే ఓపెన్ చేశారు, లాంచ్ చేశారనమాట. దాంట్లో ఏముంటుందంటే సుస్థిరాభివృద్ధి ఎలా సాధించాలి అన్న దానిపైన ఆ డాక్యుమెంట్ మాట్లాడుతుంది. ఎజెండా 21 అన్నది ఇట్ ఈస్ ఎ నాన్ బైండింగ్ యాక్షన్ ప్లాన్. ఇక్కడ చూడండి, మళ్ళీ నాన్ బైండింగ్ యాక్షన్ ప్లాన్ కాదు. సో 1992లో వచ్చినటువంటి ఆ సమ్మిట్కి అటెండ్ అయినటువంటి హాజరైనటువంటి ఈ యొక్క సభ్యులు ఉంటారు కదా, సో మెంబర్స్ ఉంటారు కదా, మీరు ఖచ్చితంగా ఇది పాటించాలి, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్, కార్బన్ డైఆక్సైడ్ని మీరు ఫేజ్ అవుట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి, లేకపోతే మిమ్మల్ని ఇంటర్నేషనల్ కోర్టుకు లాగుతాం అని చెప్పే బైండింగ్ అగ్రిమెంట్ కాదు. ఇది నాన్ బైండింగ్. అంటే వీళ్ళు అనుకుంటారు కానీ దాని మీద కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు. పోనీ అదైనా మంచిదే, కనీసం అట్లీస్ట్ అనుకోవడం అన్న ఇంపార్టెంట్ కదా. సో ఇట్ ఈస్ ఎ నాన్ బైండింగ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ విత్ రిగార్డ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి ఇది నాన్ బైండింగ్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ అర్త్ సమ్మిట్. 1992లో జరిగినటువంటి అర్త్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్ ఇది. అంటే దాంట్లో నుండి ఈ యొక్క ఐడియా అన్నది పుట్టింది. ఆర్ సింపుల్గా దీన్ని ఏమంటామంటే అర్త్ సమ్మిట్ని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని అంటాం. ఇది రియో ద జెనైరో బ్రెజిల్లో 1992లో జరిగింది. అండ్ వన్ మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎజెండా 21, ఎజెండా 21 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దిస్ ఇనిషియేటివ్, ఎజెండా 21 ఇనిషియేటివ్ ఈజ్ దట్ ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా. ఎజెండా 21 ప్రతి దేశం, ఏ దేశాలైతే ఈ 1992 అర్త్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేశాయో ఆ దేశాలన్నీ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఎజెండా 21ని తయారు చేసుకోవాలి. అంటే 21వ శతాబ్దంలో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి వారు ఏ కర్తవ్యాలను నిర్వహించబోతున్నారో, వారు ఏ చర్యలు తీసుకోబోతున్నారో దానికి సంబంధించి లోకల్గా వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఎజెండా 21ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. Its aim initially was to achieve global sustainable development by 2000. సో దీంట్లో ఏమనుకున్నారు, ఇది మరి అత్యాశ. 2000 సంవత్సరానికల్లా, ఇది ఎప్పుడు 1992లో జరిగింది కదా, 1992లో ఎజెండా 21ని అడాప్ట్ చేసుకున్నారు. 2000 సంవత్సరానికల్లా సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నది సాధించాలి అని అనుకున్నారు. మరీ అత్యాశ. 8 ఏళ్లలో ఎలా సాధిస్తారు? సాధించలేదు. విత్ 21 ఎజెండా 21 అని పెట్టుకుని, అంటే 21వ శతాబ్దం స్టార్ట్ అయ్యేటప్పటికీ మనం ఈ ఎజెండాను సాధించి తీరాలి, మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించి తీరాలి అని ఎజెండా 21 అని అడాప్ట్ చేసుకున్నారు. బట్ సక్సెస్ అయిందా లేదా అంటే సక్సెస్ అవ్వలేదు, ఏ కోశాన కూడా సక్సెస్ అవ్వలేదు. అండ్ ఎజెండా 21 ఏం చెప్తుంది అంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి సుస్థిరాభివృద్ధిలో ఉన్నటువంటి అంశాలేంటి, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇందులో ఏముండాలి, ఎజెండా 21 అని పెట్టుకున్నాం, 900 పేజీల డాక్యుమెంట్ ఒకదాన్ని అడాప్ట్ చేసుకున్నాం. దీంట్లో ఏమున్నాయంటే దాని కాంపోనెంట్స్ ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే దీంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎజెండా 21 ప్రకారం ఇట్ ఈస్ ఎ 900 పేజెస్ డాక్యుమెంట్ విచ్ ఫోకసెస్ ఆన్ ఫాలోయింగ్ డొమైన్స్ స్ట్రెంగ్థెన్ ద 3 pillars ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇందులో ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్లో 3 పిల్లర్స్ ఉంటాయి. వాట్ ఆర్ 3 pillars ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? నేను నిన్న కూడా డ్రాయింగ్ వేసి చూపించాను కదా. 3 pillars ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్: ఎకానమీ, ఎన్విరాన్మెంట్, పీపుల్. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ, జనాభా. ఈ 3 pillars ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. జనాభా కోసం ఎన్విరాన్మెంట్ని సాక్రిఫైస్ చేయకూడదు, ఎన్విరాన్మెంట్ కోసం ఎకానమీని సాక్రిఫైస్ చేయకూడదు, ఎకానమీ కోసం పీపుల్ని కూడా సాక్రిఫైస్ చేయకూడదు. ముగ్గురిని కలిసి, అంటే మనం డెవలప్ అవుతున్నామంటే 3 అంశాల పరంగా డెవలప్ అవ్వాలి. జనాభా డెవలప్ అవ్వాలి, ఎకానమీ డెవలప్ అవ్వాలి, పర్యావరణం దెబ్బతినకూడదు. ఈ 3 pillars. ఈ 3 పిల్లర్స్ని సాధించడం కోసం 4 కాంపోనెంట్స్ని ఈ యొక్క ఎజెండా 21 ప్రస్తావించింది. వాట్ ఆర్ దోస్ 4 కాంపోనెంట్స్? ఆ 4 కాంపోనెంట్స్ ఏంటంటే సోషల్ అండ్ ఎకనామికల్ డైమెన్షన్, సామాజిక మరియు ఆర్థిక కోణం. ఈ సామాజిక మరియు ఆర్థిక కోణంలో ఏ అంశాలు ఉన్నాయంటే ఫైటింగ్ పావర్టీ,
పేదరికానికి వ్యతిరేకంగా లేదా పేదరికాన్ని నిర్మూలించేటట్లుగా అంటే పేదరికాన్ని నిర్మూలించాలి, అది ఒక కాంపోనెంట్. అండ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పట్టణ ప్రాంత ప్రణాళికలు అన్నవి సస్టైనబుల్గా ఉండాలి. అందుకని చూడండి, ఇప్పటికీ మనకు హైదరాబాద్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఈ క్లోజ్డ్ కమ్యూనిటీలు, ఇవన్నీ చూడండి ప్రాపర్ లేఅవుట్స్ ఉంటాయి. సో మనము లోపలికి ఎంటర్ అయ్యామనుకోండి, పర్ఫెక్ట్గా రోడ్స్ కానీ, పార్కింగ్ ప్లేసెస్ కానీ, గార్డెన్ కానీ, పార్కు, టెంపుల్, అలా పర్ఫెక్ట్ లేఅవుట్లో ఉంటాయి. అదే మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి కోర్ ఏరియా, డీప్ ఏరియా లైక్ ఓల్డ్ సిటీ కానీ, మెహదీపట్నం కానీ, ఇలాంటి వాటికి వెళ్ళి చూడండి, అడ్డదిడ్డంగా ఉంటాయి, ఇరుక్కుపోయి ఉంటాయి, సందులు చాలా చిన్నగా ఉంటాయి. అంటే ఒక ప్లానింగ్ ప్రకారం అర్బన్ ఏరియా డెవలప్ అవ్వలేదు. అలా కాకుండా సస్టైనబుల్గా మన అర్బన్ ప్లానింగ్ అన్నది ఎలా ఉండాలంటే చాలా సస్టైనబుల్గా ఉండాలి. ఇది 10 కాలాల పాటు అది సుస్థిరంగా అలా నిలబడి ఉండాలి. సో ఈ అంశాలు సోషల్ అంటే పేదరిక నిర్మూలన, ఎకనామికల్ అంటే అర్బన్ ప్లానింగ్ అన్నది ప్రణాళికబద్ధంగా జరగాలి. ఇది మొదటి కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది రీసోర్సెస్. సో మనకు ఉన్నటువంటి వనరులు, అది ఏ వనరులు అన్నది పక్కన పెడితే, అది సముద్ర జలాలు అనే వనరుల, లేకపోతే సముద్ర జలాల్లో ఉన్నటువంటి చేపలు లేదా ఇతర జలచరాలు అనే వనరుల, అడవుల, లేకపోతే మైన్స్ అండ్ మినరల్సా అన్నది పక్కన పెడితే, మనకు ఏవైతే నేచురల్గా వచ్చినటువంటి ఈ వనరులు ఉన్నాయో, మన ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చే, మన ఎకనామికల్ సిస్టమ్ని, మన ఎకనామికల్ ప్రోగ్రెస్ని అప్లిఫ్ట్ చేసే రీసోర్సెస్ ఏవైతే మనకు న్యాచురల్గానే ఇవ్వబడ్డాయో అలాంటి వనరులను ఏం చేయాలి, సంరక్షించుకోవాలి. యూ హ్యావ్ టు కన్జర్వ్ దోస్ రీసోర్సెస్. అండ్ మేనేజ్మెంట్, కన్జర్వ్ చేసుకోవడమే కాదు, వాటిని ప్రాపర్ యాజమాన్యం కూడా చేయాలి. డబ్బులున్న వాళ్ళు అడవులను నరికేసి ఇండస్ట్రీ పెట్టుకుంటాం, డబ్బులు లేని వాళ్ళు ఆ ఇండస్ట్రీలో పనిచేసి జబ్బులకు గురవుతాం అంటే కుదరదు. సో మనకున్నటువంటి వనరుల్ని సంరక్షించుకుంటూ, వాటిని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ, దాని వలన వచ్చే ప్రతిఫలాలు అందరూ కూడా ఆనందంగా పంచుకునేటట్లుగా ఉండాలి. సేఫ్ గార్డింగ్ ది ఓషన్ ఫిషరీస్, సముద్రంలో ఉన్నటువంటి చేపలు అనే వనరులు. అండ్ కాంబాటింగ్ డిఫారెస్ట్రేషన్, సో అడవులను ఏదైతే నరికి అడవుల క్షీణతకు మనం గురవుతున్నామో అటువంటి అడవుల క్షీణతను కూడా మనం అరికట్టాల్సి ఉంటుంది. ఇది రెండవ కోణం అంటే ఎన్విరాన్మెంటల్ కోణం. ఫస్ట్ది ఏంటి, సామాజిక కోణం మరియు ఆర్థిక కోణం. రెండవది పర్యావరణ మరియు వనరులకు సంబంధించినటువంటి కోణం, కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది రిసోర్సెస్. థర్డ్ వన్, మేజర్ గ్రూప్స్, స్ట్రెంథనింగ్ ద రోల్ ఆఫ్ మేజర్ గ్రూప్స్ లైక్ విమెన్, లోకల్ డెవలప్మెంట్ అండ్ NGOs. సో ఇది ఏమని చెప్పచ్చు అంటే ఇది ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇంక్లూజివ్ అంటే సమ్మిళిత వృద్ధికి సంబంధించినటువంటి అంశం. ఈ కాంపోనెంట్ సమ్మిళిత వృద్ధికి సంబంధించినటువంటి అంశం. ఏమంటున్నారు, ఇంక్లూడింగ్ విమెన్. ఎందుకని, విమెన్ హ్యాస్ బీన్ ఎక్స్క్లూడెడ్. వాట్ ఈజ్ ఇంక్లూజివ్ గ్రోత్? దట్ గ్రోత్ ప్రాసెస్ వేర్ ద hitherto excluded groups has been included. సమ్మిళిత వృద్ధి అంటే ఇప్పటిదాకా ఎవరినైతే మనం మిళితం చేసుకోకుండా, ఎవరినైతే మనం కలుపుకోకుండా అభివృద్ధి చెందుతున్నామో ఇప్పటి నుండి వాళ్ళను కూడా కలుపుకొని వృద్ధి చెందుతూ ఉండడాన్నే సమ్మిళిత వృద్ధి అని అంటాం. దాన్ని సమ్మిళిత వృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ అని అంటాం. సో మేజర్ గ్రూప్స్ లైక్ విమెన్, స్త్రీలు ఇప్పటిదాకా అవుట్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఉండిపోయారు. సో ఇప్పుడు వాళ్ళను కూడా ఇంటిగ్రేట్ చేసుకుని డెవలప్ అవ్వాలి. అండ్ లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు, ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ ప్రభుత్వాలే కాకుండా స్థానిక ప్రభుత్వాలను కూడా ఎక్కువ రోల్ ఇచ్చి వాళ్ళను కూడా ఎక్కువగా ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లో భాగస్వామ్యులుగా చేయడం. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ బేసిక్గా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఇవి పనిచేస్తూ ఉంటాయి. సో ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మూడవ కాంపోనెంట్. నాలుగవ కాంపోనెంట్ ఏంటంటే మీన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో మీన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే పేదరిక నిర్మూలన చేపట్టాలి అంటే వందల కొద్ది ఇండస్ట్రీస్ పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తామా? అది కాదు. సో ఎలా ఉండాలి అంటే మనం ఈ కాంపోనెంట్స్ లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ సౌండ్ టెక్నాలజీ, పర్యావరణ హితమైన
మరియు మంచి సాంకేతికతతో ఉండాలి, అప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించవచ్చు అని చెప్పి ఎజెండా 24 ఈ కంపోనెంట్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి చాలా ఎలాబరేట్గా ప్రస్తావించింది. మరి ఇవన్నీ సాధించాలి అంటే టార్గెట్స్ పెట్టుకోవాలి మనం. ఆ టార్గెట్స్ని మనం ఏమని పిలుస్తామంటే దోస్ టార్గెట్స్ ఆర్ కాల్డ్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ టార్గెట్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని అంటాం. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అన్నది ఎప్పుడు మనం పెట్టుకున్నామంటే 2015లో 2015లో అంటే 2015 నుండి 2030 లోపల ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నవి మనకు ఉండాలి కదా. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏదో డెవలప్మెంట్ చేసి ఇదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పడానికి లేదు, దాంట్లో గోల్స్ ఉండాలి. ఈ గోల్ని మనం సాధించాలి ఎప్పటికల్లా 2030 కల్లా. సో ఈ 15 సంవత్సరాల్లో 2015 నుండి 2030 వరకు సుస్థిరాభివృద్ధిని సాధించడం కోసం కొన్ని లక్ష్యాలను మనం పెట్టుకున్నాం. ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని, టార్గెట్స్ ఎన్ని అని. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ ఉంటాయి. 17 గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎన్ని గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్ అండ్ 169 టార్గెట్స్. అంటే ఒక్కొక్క గోల్లో ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది. సో 17 గోల్స్ అండ్ 169 టార్గెట్స్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉంటాయి. సో 2015లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీన్ని అడాప్ట్ చేసుకుంది. ఏంటి 17 గోల్స్ అంటే మళ్ళీ ఇప్పుడు నో పావర్టీ అని ఉంది అనుకోండి. ఈ నో పావర్టీలో ఫస్ట్ ప్రియారిటీ ఎవరు అన్నది ఒక టార్గెట్ అండ్ సెకండ్ ప్రియారిటీ అన్నది ఇంకొక టార్గెట్. అలా లోపల ఒక్కొక్క దాంట్లో మళ్ళీ టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ అన్నీ కలిపితే 169 టార్గెట్స్ అవుతాయి. గోల్స్ మాత్రం 17 ఉంటాయి. 17 గోల్స్ 169 టార్గెట్స్ ఉంటాయి. ఏంటి గోల్స్, ఇది ఇంపార్టెంట్, కొంచెం ఇంపార్టెంటే. మీరు వీలుంటే 18 గోల్స్ని బట్టి కొట్టేసేయండి. ఫస్ట్ గోల్ ఏంటి, నో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన, పేదరికం పూర్తిగా నిర్మూలించాలి. నో పావర్టీ అట్ ఆల్, ఎప్పటికల్లా 2030 కల్లా ఇంకా పేదరికం అన్న మాటే ఉండకూడదు. రెండవది జీరో హంగర్, ఆకలి అన్నది ఉండకూడదు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా, ఏ బిడ్డ కూడా ఆకలితో నిద్రించకూడదు. ఆకలి అన్న బాధ, ఆకలి అన్న ఈ యొక్క సమస్య ప్రపంచంలో ఉండకూడదు. అది రెండో గోల్ మనకు. మూడవ గోల్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఆరోగ్యంగా ఉండాలి అండ్ సంతోషంగా ఉండాలి, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. నాలుగవది క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైనటువంటి విద్య అందరికీ అందించగలిగే స్థితిలో మనం 2030 కల్లా ఉండాలి. ఐదవది జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ అన్నది ఉండాలి. ఆరవది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, స్వచ్ఛమైనటువంటి నీరు మరియు పారిశుద్ధ్యం అన్నది అందరికీ అందరికీ అంటే ప్రపంచ జనాభా అందరికీ కూడా మనం కల్పించగలగాలి. ఏడవది అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటే సరసమైనటువంటి ధరలలో లభించే స్వచ్ఛమైనటువంటి శక్తి, అంటే నాన్ పొల్యూటింగ్ ఎనర్జీ. ఎన్టీపీసీలు ఉన్నాయనుకోండి, ఎన్టీపీసీ నుండి మనం పవర్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, అది పొల్యూటింగ్ ఎనర్జీ. మనమేమో ప్రొడ్యూస్ చేసుకొని మన లైట్లు ఫ్యాన్లు తిప్పుకుంటున్నాం, కానీ ఎన్విరాన్మెంట్కి ఏమో అది చాలా ప్రాబ్లం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ లాంటి ఎమిషన్స్ వల్ల. అలా ఉండకూడదు, క్లీన్ ఎనర్జీ ఉండాలి, అది కూడా చీప్గా ఉండాలి. ఎనిమిదవది డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో వర్క్ అన్నది హీనియస్ వర్క్స్ ఉండకూడదు. ఇప్పుడు చూడండి, మనం కూడా ఎప్పుడైనా స్ట్రీట్స్లో వెళ్తుంటే మాన్యువల్ స్కావెంజింగ్, ఎవరో ఒక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో దిగి వితౌట్ ప్రాపర్ గేర్స్, అంటే మాస్క్ పైన ఒక హెల్మెట్ లాంటిది బాడీకి ఏదో లాగా లేకుండా అలానే బేర్తో, అంటే ఒక ఏదో ఒక క్లాత్ కట్టుకొని పైన షర్ట్ కూడా లేకుండా ఆ డ్రైనేజ్లో దిగి దాన్ని ఎక్కడో లోపల బ్లాక్ ఉంటే దాన్ని తీస్తూ ఉంటాడు. ఈజ్ దట్ ఈజ్ డీసెంట్ వర్క్? ఒక మానవ వ్యర్థాన్ని ఇంకొక మానవుడు క్లీన్ చేస్తున్నాడు అంటే అది డీసెంట్ వర్కేనా? కాదు, హీనియస్ వర్క్. అది చాలా ప్రాబ్లమాటిక్, అంటే చాలా సామాజిక రుగ్మత అది. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ ఈవిల్. అలాంటి ఇండీసెంట్ వర్కులు ఉండకూడదు, డీసెంట్ వర్క్ ఉండాలి. అండ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందాలి. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పారిశ్రామీకరణ జరగాలి. అండ్ అది కూడా ఎలా జరగాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి, పాత పారిశ్రామీకరణ కాదు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలి. మంచి స్మార్ట్ సిటీస్, స్మార్ట్ రోడ్స్, స్మార్ట్ ట్రాన్స్పోర్టేషను, స్మార్ట్ టెక్నాలజీ, అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలి. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఏవైనా ఉన్నా, కులమతమైనటువంటి అసమానతలు కానివ్వచ్చు,
జాతిపరమైనటువంటి అసమానతలు కానివ్వచ్చు, ఇట్ మే బి రేషియల్ డిస్క్రిమినేషన్, ఇట్ మే బి నేషనల్ డిస్క్రిమినేషన్, ఇట్ మే బి క్యాస్ట్ ఆర్ రిలీజియస్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఆర్ లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్, నో డిస్క్రిమినేషన్స్ అట్ ఆల్. అసమానతలు ఉండకూడదు, అసమానతలు తగ్గాలి అంట. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ అని అడగట్లేదు, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. అంటే వీళ్ళు కూడా అనుకున్నారు ఈ మనుషులు ఇంతే, ఎంత చేసినా అసమానతలు ఉంటాయి, కనీసం తగ్గించండి బాబు అని చెప్పి చెప్తున్నారు. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సుస్థిర నగరాలను నిర్మించుకోవాలి. రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్, ఉత్పత్తి చేయండి అయ్యా ఇండస్ట్రీస్ పెట్టి అంటే నీ ఇష్టం వచ్చినట్లుగా వనరుల్ని వినియోగించుకొని ఇష్టం వచ్చినట్టుగా బొగ్గు క్వింటాల్ టన్నులు బొగ్గు తీసుకొని ఇష్టారాజ్యం ప్రొడక్షన్ చేయమని కాదు దాని అర్థం. కాస్త రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ చేయి. డబ్బు కోసం ఎంత అంటే అంత దీన్ని ప్రకృతిని నాశనం చేస్తావా, కాస్త రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్తో వెళ్ళు. అండ్ మీ కన్జంప్షన్, రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ చేస్తే మరి కన్జంప్షన్ డిమాండ్ ఎక్కువ అవుతుంది కదా, అందుకనే నువ్వు కూడా కన్జంప్షన్ అనేది రెస్పాన్సిబుల్గా చేసుకో. ఇష్టారాజ్యం నాకు డబ్బులు ఉన్నాయి కదా అని ఒక 2 బెడ్రూమ్ ఫ్యాన్లో 4 ఏసీలు పెట్టుకోవద్దు, రెస్పాన్సిబుల్గా ఉండు. రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ ఒకవైపు జరుగుతుంది, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్తో నువ్వు కూడా ముందుకెళ్తూ ఉండాలి. 13వ గోల్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ గురించి ఆలోచించు. ఇన్ని రోజులు నువ్వు క్లైమేట్ గురించి ఆలోచించలేదు కదా, క్లైమేట్కు సంబంధించినటువంటి చర్యలు చేపట్టు. 14వది ఇంతసేపు భూమిపైన అడవులపైన ఉన్నది కాదు, లైఫ్ బిలో వాటర్, సముద్రాల్లో ఉన్నటువంటి జీవచరాలను కూడా మనం రక్షించాల్సి ఉంటుంది. వాటిపైన కూడా, వాటిని కాపాడేటట్లుగా కూడా, వాటి లైఫ్ని కూడా పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చెందు. 15th గోల్ లైఫ్ ఆన్ ల్యాండ్, భూమిపైన ఉన్నటువంటి జీవులను కూడా రక్షించాలి. 16వది పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ శాంతికి కోసం పోరాడు, ప్రపంచంలో న్యాయం కోసం పోరాడు. అండ్ ప్రపంచంలో శాంతి కోసం, ప్రపంచంలో న్యాయం కోసం పోరాడే సంస్థలను అభివృద్ధి చేసుకో. పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్, సో ఈ గోల్స్ని అచీవ్ చేయడంలో నీ పక్క దేశం పాకిస్తాన్ నీ శత్రు దేశమైనా, నీ పక్క దేశం చైనా అదొక అత్తి దేశమైనా, ఈ గోల్స్ని సాధించడం కోసం పార్ట్నర్షిప్ పెట్టుకో. ఎందుకంటే ఇది మన దేశానికి పక్క దేశానికి సంబంధించినటువంటి కాదు, ఇది మానవ జాతి యొక్క ఆనందంగా, మానవ జాతి యొక్క శాంతి, మానవ జాతి యొక్క ఆనందాన్ని డెవలప్ చేసుకోవడం కోసం పెట్టుకున్న గోల్స్. వీటినే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నవి ఆ పేర్లు కానీ ఆ మీనింగ్ కానీ మీరు గుర్తుపెట్టుకోండి. 17 goals, 169 targets, very, very important. That point is very important point.